కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరుల్ని రెస్క్యూ బృందాలు కాపాడాయి. గొర్రెలు కాస్తూ వాగుకు మరోవైపు వెళ్లిన ముగ్గురు కాపరులు భారీ వరద రావడంతో నీటిలో చిక్కుకుపోయారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పోలీసు, రెవెన్యూ, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పడవలో వెళ్లి సుమారు 30 గొర్రెల్ని, ముగ్గురు కాపరులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న వనదుర్గ గణపురం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. వనదుర్గ గణపురం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నీటి ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో చివరి ఆయకట్టు కూచెన్పల్లి, సర్దన పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. వనపర్తి జిల్లా మదనపురంలోని సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. 3 సైఫన్లు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. సరళ సాగర్ నుంచి రామన్పాడ్ జలాశయానికి నీరు విడుదలైంది. సరళ సాగర్ ప్రాజెక్టులో మరిన్ని సైఫన్లు తెరుచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.